ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి స్కూల్ డేస్లో చదువుకున్నాం. అంతటి మహావీరుడు తనయుడైన సంభాజీ గురించి మాత్రం పెద్దగా ప్రస్తావన ఉండదు. అందుకే ఆ వీరుడి కథని చావా మూవీగా తీసుకొచ్చాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. హైందవ స్థాపన, స్వరాజ్యం కోసం సంభాజీ పోరాటం ఎలా సాగిందన్నదే ఈ మూవీ కథ. తెలుగులో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించిందా? ఈ వీడియోలో చూద్దాం. మరాఠా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఆలోచించినా చీల్చి చెండాడుతాను. ఛత్రపతి శివాజీ మరణంతో చావా స్టోరీ మొదలవుతుంది. దక్కన్ పీఠభూమిని, మరాఠా సామ్రాజ్యాన్ని చేజెక్కించుకోవాలని అనుకుంటాడు ఔరంగజేబ్. మొఘలులకి ప్రాణప్రదమైన బర్హర్పూర్ మీద దాడి చేసి మొత్తం కొల్లగొట్టేస్తాడు సంభాజీ మహారాజ్. ఈ ఓటమిని జీర్ణించుకోలేని ఔరంగజేబు సంభాజీని వధించాలని శపథం చేసుకుంటాడు. అలా ఢిల్లీ నుంచి రాయగఢ్కి వస్తాడు ఔరంగజేబ్. అదే సమయంలో సంభాజీ రాజ్యంలోనూ అంతర్గత పోరుంటుంది. మరి సంభాజీని వెన్నుపోటు పొడిచిందెవరు? సంభాజీని ఔరంగజేబు ఎలా బంధించాడు? సంభాజీ ఎలా వీరమరణం పొందాడు? కథలో సంభాజీ భార్య యేసుబాయి పాత్ర ఏంటి? ఇదంతా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. స్కూల్ పుస్తకాల్లో ఛత్రపతి శివాజీ స్టోరీ ఉంటుంది, కానీ సంభాజీ ప్రస్తావనే ఉండదు. ఈ లెక్కన సంభాజీ మహారాజు గురించి దర్శకుడు లక్ష్మణ్ చాలా రీసెర్చ్ చేశాడని అర్థమవుతోంది. మరి ఈ టైటిల్ ఏంటి? సంభాజీ అని కాకుండా చావాని ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. శివాజీ సింహం అయితే ఆయన కొడుకు చావా, అంటే సింహగర్జన అని అర్థం. నిజంగా సింహగర్జన ఎలా ఉంటుందో ఈ సినిమాలో తన నటనతో చూపించాడు విక్కీ కౌశల్. ఎంత హింసకు గురవుతున్నా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసాన్ని చూపించేలా నటించిన విక్కీ కౌశల్కి ఫిదా కాని వారుండరు. సంభాజీగా విక్కీ ఎంట్రీ, రాజ్యంలో అంతర్గత కుమ్ములాట, సంభాజీ వెన్నుపోటు, ఔరంగజేబు దక్కన్ మీద దండయాత్రకు వెళ్లే వరకు ఫస్ట్ హాఫ్ సాగుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్తో చుట్టేశారు. ఒక్కో చోట ఒక్కో పద్ధతిలో ఔరంగజేబు సైన్యాన్ని మట్టుబెట్టే చావా చివర్లో వెన్నుపోటుకి చిక్కిపోతాడు. అక్కడి నుంచి ఆఖరి 20 నిమిషాలు సినిమా చాలా ఎమోషనల్గా ఉంటుంది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ టేకింగ్ అదృశ్యనేలా ఉంది. యాక్షన్ సీక్వెన్స్లు గ్రాండ్గా కనిపిస్తాయి. రెహమాన్ పాటలు బాగున్నాయి, కానీ డబ్బింగ్ పాటల్లాగానే ఉన్నాయి. ఆర్ఆర్ విషయంలో కొన్ని చోట్ల అద్భుతంగా ఉంటే కొన్ని చోట్ల తేలిపోయినట్లుంటుంది. క్లైమాక్స్ చూసి కన్నీళ్లు పెట్టుకొని ప్రేక్షకులే ఉన్నారు. ఈసారి జాతీయ అవార్డు విక్కీ కౌశల్కే వస్తుందని ఫిక్స్ అయిపోతారు ప్రేక్షకులు. రాజుగా టీవీ, దర్పం, శౌర్యం, వీరత్వం, తెగింపు ఇలా ఎన్ని చెప్పుకున్నా విక్కీ కౌశల్ నటన ముందు దిగదుడిపే. యేసుబాయిగా రష్మిక పాత్ర చాలా హుందాగా ఉంటుంది. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటనకి వంక పెట్టలేం. ఇంకా అశుతోష్ రాణా, ప్రదీప్ సింగ్ రావత్, నీల్ భూపాలం సహా అన్ని పాత్రలు మెప్పిస్తాయి. ఈ సినిమాపై ఉండే వివాదాలు పక్కన పెట్టేస్తే ఓ సినిమాగా అందరినీ కదిలిస్తుంది. తెలుగు డైలాగులు, డబ్బింగ్ బాగా సెట్ అయ్యాయి. ప్రతి ఫ్రేమ్లో గీతా ఆర్ట్స్ 100% ఎఫర్ట్ పెట్టిందని అర్థమవుతోంది. ఔరంగు నిరంకుశత్వాన్ని కాల్చి బూడిద చేద్దాం. ప్రత్యర్థులు ఎన్ని పండాగాలు పన్నినా సరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.